అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. పిల్లరా, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇది పరిశుద్ధాత్మను గురించినటువంటి పాఠము. దేవుని బిడ్డలారా, ప్రభు అన్నారు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అన్నారు. పైన 6వ వచనములో మనం గమనించినట్లయితే వారు కూడి వచ్చినప్పుడు, అనగా శిష్యులైనటువంటి వారు గ్రూపుగా కలిసి వచ్చినప్పుడు వారు ప్రభుతో అన్నారు, ప్రభా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం ఇస్తావా అని అడిగారు. ఎందుకంటే ఆ కాలంలో ఇశ్రాయేలీయులు వేరొక పాలన క్రింద ఉన్నారు. అయితే తమను తామే పరిపాలన చేసుకోవాలనేటువంటి ఆశ ఆ యొక్క శిష్యులైనటువంటి వారికి ఉన్నది. దేవుని బిడ్డలారా, వారు ప్రభువుని అడిగారు, ప్రభు, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం ఇస్తావా అని అడిగితే ప్రభు అన్నారు, ఇస్తానని అనలేదు, ఇవ్వనని అనలేదు. కానీ కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అన్నారు. పిల్లారా, కాలములను గురించి సమయాలను గురించి మనం తెలుసుకోవాల్సిన పని లేదు. అయితే ప్రభు అన్నారు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అన్నారు. శక్తి కావాలంటే పరిశుద్ధాత్మను పొందాలి. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పడిపోతే ఆ వ్యక్తి బలమైన వాడు, అందుచేత పడిపోయాడు అని అనం కదా. కాబట్టి మనము శక్తితో నడవాలంటే మనము శక్తిని పొందాలి. శక్తి లేని వారు నిలకడగా నిలబడలేరు, నడవలేరు. ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందక మునుపు పేతురు గారు యేసయ్యని పట్టుకున్నప్పుడు ఆ యొక్క గెత్సెమనే తోటలో నేను ఆయనను ఎరగనని అబద్ధమాడాడు. కానీ పరిశుద్ధాత్మను పొందిన తరువాత అతడు జైలులో పెట్టబడినప్పుడు అక్కడ చాలా ధైర్యముగా ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్మ మనలను ధైర్యపరిచేవారై ఉన్నారు. పరిశుద్ధాత్మ మనలను జ్ఞానముతో నింపేవారై ఉన్నారు. పరిశుద్ధాత్మ మనకు యేసయ్యను గురించి వివరించేవారై ఉన్నారు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మనకు శక్తి ఇచ్చేవారై ఉన్నారు. కాబట్టి మనము పరిశుద్ధాత్మను పొందాలి. పాత నిబంధన కాలంలో ఒక ప్రత్యేక పని కొరకు నియమింపబడినటువంటి వారు ఆత్మను పొందేవారు. కానీ క్రొత్త నిబంధన కాలంలో దేవుడే అందరికీ మరి పరిశుద్ధాత్మను ఇస్తానని వాగ్దానం చేశారు. యేసు ప్రభు వారు అన్నారు యోహాను సువార్తలో, నేను వెళుతున్నాను, మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తాను అని 14వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనము నుండి మనము చదివినట్లయితే గ్రహించగలం. కాబట్టి ప్రియులారా, ఆదరణకర్త పరిశుద్ధాత్మ తండ్రి. పరిశుద్ధాత్మ మనకు శక్తిని ఇచ్చేవారు. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒక మరి న్యాయాధిపతి ఉన్నారు. ఆ కాలంలో ఇశ్రాయేలులను మరి పరిపాలించే రాజు లేనప్పుడు న్యాయాధిపతి అయినటువంటి సంసోను గారిని దేవుడు పుట్టించారు. శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల నుండి ఆ యొక్క సంసోను గారు కాపాడారు, ఇశ్రాయేలీలను కాపాడారు. ప్రియులారా, సంసోను గారు పరిశుద్ధాత్మతో జన్మించినటువంటి వాడై ఉన్నాడు. ఒకానొక దినమందు ఇశ్రాయేలీల శత్రువులైనటువంటి ఫిలిస్తీన్ల ఊరు వెళ్ళాడు సంసోను గారు. ప్రియులారా, అక్కడికి వెళ్ళి ఒక ఆమెను చూచి ఆమెను నాకు ఇచ్చి పెండ్లి చేయమని అడిగాడు తల్లిదండ్రుల్ని. అదేంటి, వారు మనకు శత్రువులు, వారి అమ్మాయిని ఎలా చేసుకుంటావు అని తల్లిదండ్రులు మరి అడ్డం చెప్పినప్పటికీ కూడా ఆ యొక్క సంసోను
ఆ అమ్మాయిని చేసుకుంటానని అన్నాడు. కాబట్టి తల్లిదండ్రులతో పాటు ఆ యొక్క తిమ్నాతుకు వెళ్ళి ఫిలిస్తీన్ల అమ్మాయిని చూచాడు సంసోను గారు. ప్రియులారా, ఆ యొక్క సంసోను గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలులను రక్షించాడు. ఆ ఫిలిస్తీన్ల అమ్మాయిని చూడటానికి ఒక దినమున వెళుతూ ఉండగా ఒక కొదమ సింహము ఆ ద్రాక్ష తోటల మధ్య నుండి వచ్చింది. అది సంసోనుకు కీడు చేయాలని, సంసోనును చంపాలని సంసోను మీదకి దూకినప్పుడు ఆ యొక్క సంసోను గారు చేతిలో ఎటువంటి ఆయుధము లేనప్పటికీ కూడా ఒక మేక పిల్లను చీల్చినట్లుగా ఆ యొక్క సింహాన్ని చీల్చివేశాడు సంసోను గారు. ప్రియులారా, అంత శక్తి ఎక్కడిది అంటే అతడు పరిశుద్ధాత్మను పొందినవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని వాక్య ప్రకారం నడవాలంటే మనము ఆత్మను పొందవలసిన వారమైనాం. సాతానును జయించాలంటే దేవుని ఆత్మను పొందవలసిన వారమైనాం. ప్రియులారా, మనము దైవాత్మను పొందినప్పుడు మరి దేవుని యొక్క చిత్తానుసారముగా నడవగలము. 120 మంది శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు అగ్ని నాలుకలు విభాగించబడినట్టుగా వారందరి మీద వ్రాలగా దేవుని ఆత్మను వారు పొందుకున్నారు. కాబట్టి ప్రియులారా, వారు భాషలతో మాట్లాడారు, వారు ప్రవచించారు, వారు ఎంతగానో దేవుని స్తుతించారు. కాబట్టి దేవుని యొక్క సంగతులు మనకు తెలియాలంటే మనము దైవాత్మను పొందవలసినటువంటి వారమైనాం. కాబట్టి ప్రియులారా, సంసోను గారి చేతిలో ఎటువంటి ఆయుధము లేనప్పటికీ కూడా, ఎందుకంటే అతడు పెండ్లి కుమారుడు, అతడు మరి పెండ్లి కుమార్తెను చూడడానికి వెళ్తున్నాడు. కాబట్టి అతని చేతిలో ఆయుధం లేదు. అయినప్పటికీ కూడా దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చినప్పుడు ఆ యొక్క కొదమ సింహాన్ని చీల్చివేశాడు, చంపివేశాడు. ప్రియులారా, ఆ యొక్క మరణము నుండి తప్పించుకున్నాడు. మనము కూడా వచ్చేటువంటి కుమ్మరాల నుండి తప్పించబడాలంటే దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపు మనము పొందవలసిన వారమైనా. ప్రియులారా, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నాడు దావీదు గారు. బాప్తిసం పొందిన వారందరికీ దేవుడు పరిశుద్ధాత్మను ఇస్తారు. అందరికీ పరిశుద్ధాత్మ ఉండవచ్చు బాప్తిసం పొందిన వారందరికీ. కానీ దినదినము మనం ఆత్మతో నింపబడాలి. దినదినము కూడా మనము దేవుని శక్తితో నింపబడాలి. కొంతమంది ప్రాణం ఉన్నప్పటికీ కూడా చురుకుగా ఉండరు, కొంతమంది చురుకుగా ఉంటారు. కొంతమంది ఆత్మ కలిగిన వారైనప్పటికీ కూడా మరి చురుకుగా ఉండరు. అంత మాత్రం చేత వారికి పరిశుద్ధాత్మ లేదు అని మనం చెప్పకూడదు. ప్రియులారా, దేవుని ఆత్మ దేవుడు మరి యవనుల మీద, వృద్ధుల మీద కుమ్మరిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి దేవునికి ఆత్మను మరి ఇమ్మని దేవుని అడగండి. ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో సమస్యల గురించి ప్రార్థన చేస్తారు. నాకు ప్రభా, నాకు అది కావాలి, ఇది కావాలని ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మను దయచేయి ప్రభా అని దేవునికి ప్రార్థన చేస్తున్నారా? ప్రియులారా, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడే మనలను రాకడలో పరలోకం తీసుకుని వెళ్ళే సాధనము, మనకు శక్తినిచ్చే మరి శక్తివంతుడు పరిశుద్ధాత్మ తండ్రిగా. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మను పొందండి. పరలోక రాజ్యము మేఘం మీద కొనిపోబడదుము, రాకడలో వెళుదుమని వాక్యములో మనం మరి చదువుకుంటూ ఉన్నాం. అయితే మేఘం వరకు మనం వెళ్ళాలంటే మనం ఆత్మను పొందవలసిన వారమైనాం. కాబట్టి ప్రియులారా, దైవాత్మను పొంది భక్తులు గొప్ప కార్యాలు చేశారు. ఏలియా గారు ఎగిరి వెళ్ళారు, అలాగే మరి ఫిలిప్ గారు ఎగిరి వెళ్ళారు. అలాగే కాబట్టి దేవుని బిడ్డలారా, దైవాత్మను పొందండి. దైవాత్మ మరి కలిగి ఉండుట అనేది ఎంతో ఆశీర్వాదం. దేవునిలో మనం ఉన్నామనడానికి పరిశుద్ధాత్మ తండ్రి మరి మనకు ఒక ఆధారమైనది. కనుక దైవాత్మను కోరండి, వేడండి, దైవాత్మనిమ్మని దేవుని అడగండి. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదని అని భక్తులు పాటలో రాశారు. కాబట్టి దైవాత్మను దేవుడిస్తాడు. నీటి బాప్తిస్మాన్ని పాదురి గారు ఇస్తారు, దైవాత్మ బాప్తిస్మాన్ని ప్రభువే ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పరిశుద్ధాత్మను పొందారు. ఆయన బాప్తిసం పొందిన తరువాత ఆత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చినట్లుగా మనం వాక్యములో గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆయనకు మరి అగ్ని బాప్తిస్మం అక్కర్లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ పావురాకారంలో యేసయ్య మీదకి వచ్చింది. మనం పాపులం కాబట్టి మనలో ఉన్న పాపము పరిహరింపబడాలి, దహింపబడాలి. కాబట్టి మనకు దేవుడే అగ్ని బాప్తిస్మాన్ని, అగ్ని మరి పరిశుద్ధాత్మను ఇచ్చేవారై ఉన్నారు. దేవునిని వేడుకోనండి, పరిశుద్ధాత్మను ప్రవహిస్తారు. అప్పుడు మీరు గొప్ప సాక్షులుగా ఉండగలరు. ఇక్కడ ప్రభు అన్నారు,
అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. కాబట్టి మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అంతటను భూ దిగంతముల వరకు, అంటే భూమి క్రింది భాగముల వరకు వెళ్ళి సాక్ష్యం చెప్పాలని ప్రభు మరి శిష్యులైన వారికి ఆజ్ఞాపించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం సాక్ష్యం ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? యెరూషలేము వెళ్ళాలి, యోదయ వెళ్ళాలి, సమరయ వెళ్ళాలి, భూ దిగంతముల వరకు, అంటే భూమి క్రింది భాగములకు వెళ్ళి అక్కడ మారు మనసు లేని ఆత్మలకు మనం సాక్ష్యం ఇవ్వాలి. ముందు మనం ఉన్న చోట మనము సాక్ష్యం ఇవ్వాలి. సాక్ష్యం ఇవ్వాలంటే పేతురు గారు ఆనాడు సాక్ష్యం ఇవ్వలేకపోయాడు. నేను యేసును ఎరిగిన వాడనని సాక్ష్యం ఇవ్వలేకపోయాడు. ఎందుచేతంటే అతనిలో దైవాత్మ లేదు. కాబట్టి ఎప్పుడైతే దైవాత్మను పొందాడో మేడగదిలో అతడు బలమైన సాక్ష్యం ఇచ్చాడు. అతడు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షింపబడారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవాత్మను పొందండి, దేవుని శక్తిని పొందండి. దేవుడు మిమ్మల్ని బలపరిచి నడిపించి తన ఆత్మతో మిమ్మల్ని నింపును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ మరణాత.